ఏళ్లలో విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చివేస్తానని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఫిన్లాండ్ అనుభవాలను మన విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు పూర్తిగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు. విద్యారంగంలో ఇప్పటికే పలు సంస్కరణలు అమలు చేస్తున్నామని, గతంలో ఎన్నడూ లేని విధంగా తక్కువ సమయంలో వేలాది మంది ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఉద్యోగం వస్తుందనే విశ్వాసాన్ని విద్యార్థుల్లో కల్పించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యతగా ఉండాలని సూచించారు. ఇక ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు పల్లె రవికుమార్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా అందే రామరెడ్డి గారు బీజేపీ నుండి, అదేవిధంగా డాక్టర్ జయరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు, అనలిస్ట్. ముందుగా జయరామ్ గారు గుడ్ మార్నింగ్, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. వెరీ గుడ్ మార్నింగ్. సో నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2034 వరకు కూడా నేనే సీఎం, దీంట్లో ఎవరు అనుమానాలు పెట్టుకోవద్దు, భయపడవద్దు, నేనే సీఎంగా ఉంటాను, విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొస్తాను అని చెప్పేసి అటు ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరోవైపు ప్రతిపక్షాలంటేమో అసలు ఇప్పుడు కొడంగల్లో గెలవడమే ఎక్కువ, మళ్ళీ తర్వాత 2034 వరకు అసలు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదన్నట్టు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. అంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఒక్కటి మనం గమనించాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి పదే పదే చెప్పుకోవడం వల్ల రెండు అంశాలు అయితే చాలా క్లియర్ గా ప్రజలకు అర్థమవుతుంది. ఒకటి వచ్చేసేమో, రేపు ఇప్పుడు ఈ 5 ఏళ్ళు మాత్రం నేను దాచుకోవడానికి పెట్టుకుంటాను, వచ్చే 5 ఏళ్ళు మీకోసం పనిచేస్తాను, ఈ 5 ఏళ్ళు మా కోసము ఓట్లేసి గెలిపించారు, నెక్స్ట్ మీకోసం ఓట్లేసి గెలిపించుకోండి, మేము చేయకపోతే మీ కర్మ, చేసుకుంటే ఇప్పుడు మా అవసరం మేము చేసుకుంటాం అన్న విధంగా ఉంది. కానీ ఇది ఎంత అసహ్యంగా అనిపించడం లేదా ఇట్లా మాట్లాడుకుంటే? నేను 10 ఏళ్ళు ఉంటాను, 20 ఏళ్ళు ఉంటాను. రాజకీయ నాయకులకు ఇలాంటి ఒరవడి ఉంటే ప్రజలు దీన్ని అహంకారం అంటారు. దీన్నే అహంకారం అనేది. అంటే 2034 వరకు ఇక్కడ సీఎం గా ఉంటాను, 2034 తర్వాత దేశ రాజకీయాలకు వెళ్ళబోతున్నానని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు దేశ రాజకీయాలలోనే ఉన్నాడు, ఇప్పుడు దేశంలోనే ఉన్నాడు, పక్క దేశంలో రాజకీయాల్లో లేడు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఇది దేశ రాజకీయం కాదా? ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో పనిచేసినా కూడా ఇది దేశం కోసం పనిచేసినట్టే. దేశానికి సపరేట్ రాజకీయం ఏమి లేదు. దేశ రాజ్యాంగబద్ధంగా ఉండే రాజకీయము, రాజ్యాంగాన్ని అనుసరించే రాజకీయం ఏదైనా దేశ రాజకీయమే. ఇది నక్సలైట్ రాజకీయం కాదు కదా, దేశ రాజకీయం కాకపోవడానికి. ఇక్కడ అంటే ఈ మాటలు అనేటివి అసహించుకుంటారు జనాలు. దీన్నే అహంకారం అంటుంటారు. దీన్నే అహంకారం అంటుంటారు. ఎలాంటి అహంకారం ఉన్నా ఏ ఒక్క నాయకుని కూడా ప్రజలు క్షమించలేదు, మళ్ళీ తిరిగి రానివ్వలేదు. అంటే తను ఎట్లాగూ నెక్స్ట్. నేను ఒక విషయాన్ని మాత్రం కాంగ్రెస్ నాయకులు చెప్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేది 2 కాంగ్రెస్, ఒకటి వచ్చేసేమో తెలుగుదేశం ప్లస్ కాంగ్రెస్ లో ఉండే నాయకులు ఒకటి ఉన్నారు, ప్లస్ కాంగ్రెస్ లో నుంచి ఉన్న నాయకులు 2 ఉన్నారు. ఇప్పుడు ఏ పదవులు కావాలన్నా, పార్టీలో కొనసాగింపాలన్నా సైకిల్ కాంగ్రెస్ నాయకులు ఉంటే తప్ప ఏదైనా సాధ్యపడదు అనేది అగ్ర నాయకులు అనుకునే వ్యక్తులు ఓవరాల్ గా చాలా క్లియర్ గా చెప్తున్న అంశాలు ఇది. దీన్ని మార్పించి ఫస్ట్ నువ్వు అన్ని మార్చినట్టే. ఇది ఒక్కటి మార్చగలిగితే నువ్వు అన్ని దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాన్ని అన్ని ఉద్ధరించినట్టే. దీన్ని నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏం చెప్తున్నారు అంటే, జనాలు ఏం చెప్తున్నారంటే, రేవంత్ రెడ్డి ఈరోజు హైడ్రా విషయం లోపల చాలా స్పష్టంగా హైకోర్టు ముట్టికాయలు వేస్తూ ఉంటే దాన్ని అతని మీద తోసేసి అతనికి ఏదో సర్టిఫికేట్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి ఫీల్ అవుతున్నాడు. అయ్యా, ఆయన చెప్పేది రంగనాథన్ కాదయ్యా, నిన్నే తిడుతున్నారు. నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, నిన్ను మాత్రమే ముఖ్యమంత్రివి, నిన్ను మాత్రమే తిడుతున్నారు. నీకు రంగనాథ్ అనే వ్యక్తిని పెట్టుకుని పనిచేస్తున్నావు తప్పితే ఆలోచన విధానం అంతా నీదే కదా, నిన్నే తిట్టేది. దాన్ని ఇంకో 10 మందిని అక్కడ పెట్టేసి వాల్ పోస్టర్లు ఇచ్చేసి ఇంకేదో ఇచ్చేసి మంచి పని చేసినట్టుగా మీ అన్న ఇల్లు కూలగొట్టు, నువ్వు దేశాన్ని అంత మంచి చేసినట్టే. ఫస్ట్ మాదాపూర్ లో ఉన్న ఆ దుర్గం చెరువు దగ్గర నీ అన్న ఇల్లు కూలగొట్టు, అది చేయలేవా? నీ అన్న కనీసము ఇప్పుడు హైడ్రాలో ఇల్లు కోల్పోయినటువంటి బాధితులకు, జయరామ్ గారు, హైడ్రాలో ఇల్లు కోల్పోయినటువంటి బాధితులకు దాదాపు 1,00,000 ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కదా. 1,00,000 ఇండ్లు ఇవ్వడానికి ఈయనవాడే నాకు అర్థం కాదు. 1,00,000 నువ్వైతే హైడ్రాలో నుంచి ఎట్లా ఇస్తావు నాకు అర్థం కాదు. హైడ్రాలో ఇండ్లు కూలిపోయిన వాళ్ళకి నువ్వు 1,00,000 ఇండ్లు పడడం లేదు. ఇంతకు రాజకీయ నాయకులు ఈ లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర తీసుకురా, నువ్వు ఇయ్యకు, నువ్వేమి ఇవ్వాల్సిన పని లేదు, న్యాయంగానే చేయి. హైడ్రాలో ఎవరినైనా తోసేయాల్సిందే. నీకు చేత అయితే హైడ్రాను కంటిన్యూ చేసి
దాంతో పాటు రాజకీయ నాయకులు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకుల ఉండే భూములు, చేతులలో ఉండే భూములు కూడా లాక్కరా, నువ్వెన్ని కబ్జా పెట్టు, అవి కూడా తీసేయి. అది చెయ్యి, నువ్వు ఎవరికి ఇయ్యకు, ప్రజలకు అది అందియ్యి. ఇచ్చేవాడు ఎవడో ఓడిస్తాడు, ఇవ్వకపోతే ఇయ్యడు, ప్రభుత్వ ఖజానాలో ఉంటుంది, ప్రజలకు ఏదో ఖర్చు పెట్టుకోవచ్చు. అంటే ఇవన్నీ ఎప్పుడు కూడా మనం మాట్లాడే విధానం లోపల నేను చాలా గొప్పగా మాట్లాడుతున్నాను, రేవంత్ అనుకుంటాడు. నెక్స్ట్ విద్యా విధానం, మనం సబ్జెక్టులోకి వస్తాం. విద్యా విధానం లోపల ఈరోజు అమెరికా కావచ్చు, ఆ యూకే కావచ్చు, లాస్ట్ కు ఆఫ్ఘనిస్తాన్ లోపల ప్రభుత్వ విద్య తను చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ మరి మనకేం ముట్టింది, మన దగ్గర ఏమైంది? ధర్మేంద్ర ప్రధాన్ విషయం లోపల కొట్లాడినామో తప్పించేసాం. మరి అట్లా లొల్లి చేస్తే కాంగ్రెస్ లో నాయకులు చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ, మరి వీళ్ళ విషయంలో కొట్టాడాలి కదా, ఇది కూడా చేయాలి కదా. మరి ఇక్కడ ఉండే దోపిడీ ఏంది? ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ లోపల పైసలు లేకపోతే పని జరగట్లేదని మొరో మొత్తుకుంటున్నారు. ఎవరు కింది స్థాయి వ్యక్తులు మాత్రమే, నర్సులు, అటెండర్లు, చిన్న మన డిఎంఓ డాక్టర్లు, అక్కడ ప్రొఫెసర్లను అయితే దారుణం. ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడో పడేస్తావు, అక్కడ నుంచి డిప్యుటేషన్ ఇవ్వడానికి మళ్ళీ పైసలు ఖర్చు అవుతాయట. నాకు అదే అర్థం కాదు. మరి ఎవరికి పైసలు ఎట్లా ఇవ్వాలి, 1 minute, ఎవరికి పైసలు ఇవ్వాలో ఎట్లా ఇవ్వాలో కూడా అర్థం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఈఎస్ఐ హాస్పిటల్లో ఈఎస్ఐ టీమ్స్ దగ్గర ఉండే 183 మంది స్టాఫ్ ను మొత్తం డిప్యుటేషన్ ఇచ్చారు. దానికి కదా మనం సిగ్గుపడాల్సింది, అది కదా మార్చాల్సిందే. నువ్వు ఒక జిల్లా పరిషత్ స్కూల్ను మారలేదు, ఒక పిహెచ్సి సెంటర్ ను మార్చలేదు, నువ్వు మాత్రం శాశ్వతంగా ఉంటావు. ఎందుకు దరిద్రం కాకపోతే? కాంగ్రెస్ లో మంచి నాయకత్వాన్ని పెట్టండి, బహుశా కాంగ్రెస్ బాగుపడుతుందేమో. రానున్న ఇంకొక 20 సంవత్సరాలకు కూడా మేము కాంగ్రెస్ కు మాత్రం ఓటేయమని ప్రజలు చాలా స్పష్టంగా చెప్తుంటే, సార్ వచ్చేసేమో నేను జీవితకాలం నేనే ఉంటాను, జీవితాంతం నేను భారత రాజకీయాలు అంట. ఇవి అన్ని భారత రాజకీయాలు అయ్యా, ఏ రాజకీయాలు కాదు. వీటిని భారత సంవిధానం లోపల ఉండే రాజకీయాలు, భారత రాజకీయాలు మాత్రమే అంటారు. దీన్ని ఇది మాత్రం తెలియకుండా నువ్వు భారత రాజకీయం సపరేటు, తెలంగాణ రాజకీయం సపరేటు, పక్క రాజకీయం సపరేట్ అనుకుంటే దాన్ని అంత గొప్ప తెలివితేటలకు నిజంగానే శిరస్సు నుంచి నీ కాళ్ళకు మొక్కాల్సిందే. ఇంత తెలివితేటలు వ్యక్తులు నాకు కూడా ముఖ్యమంత్రుడు అనుకోవడానికి. రైట్. గౌరీ సతీష్ గారు కాంగ్రెస్ నుంచి జాయిన్ అయ్యారు. సతీష్ గారు గుడ్ మార్నింగ్, నేను మీతో మాట్లాడుతాను.